ఈడీ నిరూపించదు. మీ మీద ఈ ఆరోపణ ఉంది, మా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోమంటారు. ఇంత పెద్ద విషయాన్ని ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద నాయకులు ఎవ్వరూ మాట్లాడటంలా. మాట్లాడితే ఏమంటున్నారో తెలుసా? ఏదో మద్యం స్కామ్ అంట, అక్రమ కేసులు అనేకం పెడుతున్నారు, ఆ స్కామ్ అంటారు, ఈ స్కామ్ అంటారు, ఇప్పుడు చేస్తున్న స్కామ్ లేంది, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ లేంది, అది అటు జరుగుతుంది, ఇది ఇటు జరుగుతుంది. కానీ ఈ విధంగా అక్రమ కేసులు పెడితే ఎంతకాలం జైల్లో పెడతారు? మా పెడతారు, మేము వచ్చేస్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం, మళ్ళీ ఏమన్నా అర్థం ఉందా? అంటే మేము ఈ స్కామ్ కు సంబంధించి అసలు ఎటువంటి ఒక్క రూపాయి దుర్వినియోగం జరగలేదని ఒక్కడైనా చెప్తున్నాడా? లక్షపూర్తి రాజకీయాలు చేస్తానని చెప్తున్నాడు తప్ప. నేను అడుగుతున్నా మీ ముఖంగా మా పేరు నాని గారిని నాతో ఓపెన్ డిబేట్ కు రావాల్సిందిగా ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఒక్క స్కామ్ మీద. ఎందుకంటే పేరు నాని గారు అత్యుత్తమంగా మాట్లాడతాడు, నాకు గౌరవం ఆయన అంటే. ఆయన్ని లైవ్ లో నేను అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలడా? ఓపెన్ ఛాలెంజ్. పేరు నాని గారిని మాత్రం ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన దగ్గర పద్ధతి ఉంది, మాటలో కొంచెం సంస్కారం ఉంటుంది, కొంచెం ఎటకారంగా మాట్లాడే అంశాలు మాట్లాడినా వేరే వాళ్ళ మీద. కానీ 100% నేను జెన్యున్ గా ఆయనతో కలిసి తిరిగా. ఆయన అంటే నాకు గౌరవం. నేను చెప్తున్నా, ఆయన మాట్లాడే విధానంలో విషయంలో స్పష్టత ఉంటది. ఆయన కూడా మాట్లాడినప్పుడు నా కొడుకు ఈ కొడుకు చాలాసార్లు మాట్లాడారు. అది ఆ పార్టీలకు సంబంధించి మాట్లాడినప్పుడు చెప్పులు చూపించుకున్నప్పుడు ఒకరికొకరు చూపించుకోవడం రకరకాలు జరిగిపోయినాయి. నేను అనేది ఎందుకంటే ఈయన ఎంచుకోవడం కారణం పాయింట్ టు పాయింట్ అంటే విషయం. ఆయన ఏ ఛానల్లో కూర్చున్నా అదే విషయం అయితే చెప్తాడని, ఆయన ఏ ఛానల్లో కూర్చున్నా ప్రజల సందేహాలు నివృత్తి చేద్దాం రండి. ఎంక్వైరీ జరుగుతుంది కదా, వాళ్ళే చర్య తీసుకుంటారు, నేనేంది వచ్చేది అనుకోవద్దు. సార్ పేరు నాని గారు మీరు దయచేసి రండి, ఓపెన్ డిబేట్ కి రావాల్సిందిగా నా విజ్ఞప్తి. మీరు అడిగే సమాధానం నేను అడిగే కాదు సార్, నేను జనం వైపు నుంచి అడుగుతా, పార్టీ వైపు నుంచి చెప్పండి.